ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. దీర్ఘముఖ, ఒక కథ చెప్తాను విను. అనువుగాని చోట అధికులం అనరాదు. అలా అంటే అది ప్రాణాలకే ముప్పు. అలాగే సమయానుకూలంగా మాట్లాడడం ఎవ్వరికైనా ఎంతో మేలు. ఎప్పుడు మాట్లాడవలను అన్న సంగతి తెలియని వాడు పులి వేషం వేసిన గాడిదలాగా ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటాడు. ఆ కథను చెప్తాను విను అంటూ దీర్ఘముఖుడికి కథను చెప్పాడు హంసరాజు. మరి పులి వేషం వేసిన గాడిద కథ ఏంటో విందాం. శివపురం అనేటువంటి గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అతడి దగ్గర బట్టలు మోయడానికి ఒక గాడిద ఉండేది. దానికి తిండి పెట్టడానికి వీడికి అస్సలకు మనసొప్పేది కాదు. అందుకని ఒక ఉపాయం ఆలోచించాడు. అడవికి పోయి కోయలు అంటే అక్కడ అడవిలో ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఒక పులితోలును కొనుక్కొని దాన్ని తన గాడిదకు తొడిగి రాత్రి వేళల్లో పొలాల్లోకి తోలేవాడు. రాత్రివేళ పొలానికి కాపలా ఉన్న రైతులు పులితోలు కప్పుకున్న గాడిదను చూసి నిజంగా పులి అనుకొని భయపడి పారిపోయేవాళ్ళు. నిజం ఎంతో కాలం దాగదు కదా. మరి ఒకరోజు గాడిదను యథాప్రకారము ఆ చాకలివాడు రాత్రివేళ పొలంలో మేయడానికి తోలాడు. అప్పటికే ఆ గాడిద వారం రోజులుగా ఒకే పొలంలో మేస్తున్నది. ఆ పొలం యజమాని రోజు తన పొలాన్ని నాశనం చేస్తున్న పులిని ఎలాగైనా పట్టుకొని దాన్ని చంపేయాలని నిర్ణయించుకొని ఒక పథకం పన్నాడు. అక్కడికి వెళ్ళి పైన ఒక దుప్పెట కప్పుకొని దాచుకొని ఉన్నాడు. గాడిదను దర్జాగా మేస్తున్న విషయాన్ని చూసి ఆ గాడిదను పులి అనే అనుకుంటున్నాడు. ఇంకా గాడిద మాత్రం ఈ పైన వేషం వేసుకొని ఉన్న అతన్ని చూసింది. కానీ అది ఇంకొక గాడిద అనుకొని ఒక్కసారి గట్టిగా ఆ గాడిదను పిలిచింది. గాడిదను పిలిచేసరికి ఆ ముసుగు వేసుకున్నటువంటి రైతుకి, ఆహా, ఇన్ని రోజులు ఇక్కడ వచ్చి నా గడ్డినంతా ఇక్కడ మేస్తున్నది పులి కాదు, అయినా పులి గడ్డి ఎందుకు తింటుంది, నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఇది పులి కాదన్నమాట, ఇది గాడిదనా అని కోపంతో దాన్ని బాగా చావబాదాడు. ఆ దెబ్బలకు గాడిద ప్రాణాలు విడిచింది. అందుకే నేను చెప్పాను కదా నీకు దీర్ఘముఖ, ఎప్పుడు మాట్లాడోలో అప్పుడే మాట్లాడాలి. అనవసరంగా సమయం అనుకూలంగా లేనప్పుడు మనం మాట్లాడడం ఎవరికైనా మేలు కాదు అని ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పిన తర్వాత నోరుని గనక నువ్వు అదుపులో పెట్టుకోకపోతే పులివేషం వేసినటువంటి గాడిదలాగా ప్రాణాలకు ముప్పు తప్పదు. తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు హిరణ్యగర్భుడు. మరి హిరణ్యగర్భుడు అడిగిన దానికి దీర్ఘముఖుడు ఏం చెప్పాడో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.